ఎవరు ఇష్టం బాగా నర్సింగ్ అన్నకి? ఏ హీరో అంటే బాగా ఇష్టం? అందరితో యాక్ట్ చేశారు గానీ, Yes, ఒకళ్ళు ఉంటారు yes. గదా! Goes without saying మెగాస్టార్ గారే. ఆయనతోనే ఎక్కువ Yes, సినిమాలు yes, తీశారు గదా! yes, ఆల్మోస్ట్. yes. అన్నయ్య చేసిన సినిమాల్లో అన్నిట్లో ఒక చిన్న క్యారెక్టర్ అన్నా ఉంటారు కంపల్సరీ. అది ఒక సెంటిమెంట్ నర్సింగ్ గారికి. హ్మ్. ఉండాలి అనేది ఒక సెంటిమెంట్. సో అలాగే వాళ్ళు కూడా ఇస్తారు పాపం తనకి. మన Okay. నర్సింగ్ ఉండాలి మన మూవీలో అని ఇస్తారు. వెళ్తుంటారా? ఎప్పుడైనా తీసుకెళ్తుంటారా నర్సింగ్ అన్న చిరంజీవి గారి దగ్గరికి? బాబు న్యూ బార్న్ బేబీ నుంచి అన్నయ్య ప్రజారాజ్యంకి వెళ్ళే వరకు యూస్ టు ఆన్ అండ్ ఆఫ్ యూస్ టు గో విజిట్ హిమ్. మా ఇంట్లో అదే మా ఒక యానివర్సరీ కానీ, బాబు బర్త్డేకి, అన్నయ్య బర్త్డేకి మేము అలా వెళ్ళేవాళ్ళం, కలిసేవాళ్ళం అనమాట. జస్ట్ అలా వెళ్ళి కలిసి బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చేవాళ్ళం. జస్ట్ అలా వెళ్తేనే ఒక సాటిస్ఫాక్షన్ అన్నమాట. Okay. 2 నిమిషాలు కలిసినా కూడా ఏ షూట్లో అన్నా, ఇంట్లో అన్నా, ఇంటికి కూడా వెళ్ళేవాళ్ళం మేము. అలా వెళ్ళి కలిసేవాళ్ళం. నేను కూడా రాఖీ కూడా కట్టేదాన్ని అన్నయ్యకి. సో అలా వెళ్ళేవాళ్ళం, తీసుకెళ్లేవాళ్ళం. నర్సింగ్ అన్న తర్వాత వెళ్ళారా ఎప్పుడన్నా? అంటే ఎప్పుడు మేము ముగ్గురు కలిసి వెళ్ళేవాళ్ళం. మేమిద్దరే కలిసి వెళ్ళడానికి నాకు కూడా ఎందుకో మేమేమి అంటే అలా వెళ్ళి ఫేస్ అవ్వడం నాకు కూడా మంచిగా అనిపించలేదు. కానీ బాబు ఇలా వెళ్తున్నాడు స్టడీస్కి, అది చెప్పాలనే వెళ్ళామన్నమాట. ఏది ఒకటి మేము కలిసారు. వెళ్ళాం. ఎప్పుడు వెళ్ళారు? రీసెంట్ గా వెళ్ళాము Okay. షూటింగ్ లో. చోటా గారు ఈజ్ అ వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఆఫ్ ఆస్. ఈజ్ మై ఫేవరెట్ బ్రదర్ అనొచ్చు చోటా గారిని. తను అన్నాడు అనమాట, మా ఒకసారి అన్నయ్యకి అంటే షేర్ చేసుకో ఎవ్రీ టైమ్, లైక్ నర్సింగ్ ఉండే కదా అంత ఇదిగా. హీ విల్ ఆల్సో, అన్నయ్య కూడా విల్ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ యూ పీపుల్, దట్ యూఆర్ డూయింగ్ గుడ్ అనేది తనకు కూడా మంచిగా అనిపిస్తుంది. అండ్ యూఆర్ ఇన్ టు మూవీస్ నౌ, ఈవెన్ హీ విల్ ఫీల్ హ్యాపీ సంథింగ్ ఈజ్ షీఈస్ డూయింగ్ అని రా అన్నారు. అలా వెళ్ళి కలిసాము. అన్నయ్య చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, బాబుకి బాగా బ్లెస్ చేశారు. చెప్పారు, మీ మమ్మీకి నువ్వు చాలా తోడుగా ఉండాలి, మీ మమ్మీ బాగా మంచిగా చూసుకోవాలని చాలా బాగా చెప్పారు అన్నమాట. చాలా స్మార్ట్ హీరో లాగా ఉన్నవరా బాబు అని చెప్పారు. చాలా ఇయర్స్ తర్వాత కలిసారు అయితే చిరంజీవి ఎస్ చాలా ఇయర్స్ తర్వాత కలిసాం. హ్యాపీ అనిపించిందా? చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు చిరంజీవి గారు. ఇంకా బ్లెస్సింగ్స్ ఇచ్చారు, ఇట్లా మమ్మీని జాగ్రత్తగా చూసుకో, ఇంకా మంచి ఫౌండేషన్ బిల్డ్ చేయి నీ ఫ్యూచర్ కోసం, అండ్ ఫ్యూచర్లో మమ్మీని ఏం కష్టపడకుండా పువ్వులో పెట్టుకొని చూసుకో అన్నారు. ఫ్యూచర్లో ఇండస్ట్రీకి వస్తే డెఫినెట్గా సపోర్ట్ డెఫినెట్గా ఇస్తారు ఇండస్ట్రీ. ఎందుకంటే నర్సింగ్ అంటే అందరికి ఇష్టం. వెంకటేష్ గారికి కానీ అందరితో చేశారు కదా. అండ్ దట్ మెయిన్ ఏంటంటే అందరినీ ఓన్ చేసుకుంటారు ఆయన. ఆయన ఒక హీరో, ఒక యాక్టర్ అని కాకుండా హీఈస్ మై ఫ్యామిలీ అలా ఫీల్ అవుతారు నర్సింగ్ అన్న. అదే ఆయనలో ఉన్న గొప్పతనం. అందుకే ఈ రోజుకు నర్సింగ్ అన్న ఉన్నా లేకపోయినా కానీ ఆయన పేరు చెప్తే చాలు, ఎక్కడైనా కానీ ఆ గౌరవం ఉంటుంది, అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ కూడా. ఎందుకన్నా పెద్ద ప్రాపర్టీ ఏం కావాలి? అదే అనుకుంటాం మేము కూడా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మాస్టర్స్కి వెళ్తున్నాను యాక్చువల్లీ యూఎస్కి. యుఎస్లో షికాగోలో వెళ్తున్నాను నేను. 19th యాక్చువల్లీ ఫ్లైట్ ఉంది, డీపాల్ యూనివర్సిటీ. సో ఎంఎస్ చేసిన తర్వాత ఇండియాకి వస్తారు. మళ్ళీ రిటర్న్ వచ్చి మమ్మీని చూసుకుంటాను బేసిక్లీ. అంతేనా? బట్ నీకుంది ఒకే ఒక కొడుకు అక్క. ఎలా మీ ఇద్దరు ఇంత దూరం మళ్ళీ కష్టంగా లేదా మీకు? అంటే ఇట్స్ లైక్ నా బెస్ట్ కంపానియన్ వీడు, నా స్ట్రెస్ బస్టర్ అనొచ్చు. లైక్ ఏదేగున్నా మేమిద్దరు బాగా షేర్ చేసుకుంటాం. ఈ అన్ని కష్ట సుఖాలల్లో మేమిద్దరు చాలా జర్నీ ట్రావెల్ చేసాము, చాలా తెలుసుకున్నాము. అంటే ఇంతకు ముందు గ్రాంటెడ్ గా తీసుకునే వాళ్ళం, నర్సింగ్ గారు ఉన్నారు కదా అన్ని చూసుకుంటారు అన్ని అని. ఈ 3 years లో మేమిద్దరు చాలా ఎక్కువ ట్రావెల్ చేసాము. ఎవరేంటి అని ఇప్పుడు మాకు బాగా తెలుస్తుంది. అవునవును, వి స్టడీడ్ ఎ లాట్, ఏంటి ఏమి అనేది. సో అందుకే చెప్తాను నేను, తనకి చాలా జాగ్రత్తగా అడిగేయాలి, చాలా హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మంచి ఫౌండేషన్ చేసుకొని డాడీకి మంచి పేరు తెచ్చిపెట్టాలి అనేసి. ఏంటి అంబిషన్ ఏంటి? మాస్టర్స్ తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చి మంచి జాబ్ తెచ్చుకొని మమ్మీని బేసిక్లీ కంఫర్టబుల్ గా పెట్టాలి. మమ్మీని ఇట్లా అడుగు కూడా పెట్టకూడదు, మమ్మీకి ఏం కావాలో ఇట్లా మమ్మీకి వచ్చేయాలి ఇట్లా అని నా అంబిషన్ బేసిక్లీ. మమ్మీని జాగ్రత్తగా చూస్తే చాలు, దానికంటే పెద్ద అంతే. ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్. సూపర్ గ్రేట్. నైట్ షూటింగ్స్ అంతా ఉంటాయి కదా, బేసిక్లీ మేక్ ఇట్ ఎ పాయింట్ నాతో ఒక 2-3 వరకు ఉండి
మళ్ళీ వచ్చి పండుకొని మార్నింగ్ కాలేజ్కి వెళ్తాడు అనమాట. నేను చాలా మంది ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు, నాతో చాలా మంది బాయ్స్ ఉన్నారు, ట్రావెల్ చేస్తారు, అంతా చూసుకుంటారు. అయినా వాడికి లేదు నేను ఉండాలి మా మమ్మీతోని. ఇప్పుడు నర్సింగ్ అన్న ఫ్యామిలీ సైడ్ వాళ్ళు ఎలా ఉంటారు? మీతో బాగానే ఉంటారా? Yeah, అందరూ okay, okay. మంచిగానే ఉంటారా? Yeah, yeah. రావటం పోవటం, Yeah. మంచి చెడులు తెలుసుకోవటం, ఏదన్నా హెల్ప్ చేయటం. ఇప్పుడు కాదు, ఎప్పుడు నేను ఎవరు హెల్ప్ తీసుకోలేదు. ఫ్యామిలీ ఇటు సైడ్ హెల్ప్ అనేది ఏమి ఉండదు, కానీ అంతే గుడ్ టర్మ్స్ అంతే, కానీ నాకు హెల్ప్ ఏమి తీసుకోండి. బ్రదర్స్ ఉన్నారా ఆయనకి? నర్సింగ్ గారికి ఒక బ్రదర్ ఉంటారు. వాళ్ళ మదర్ ఫాదర్ ఉన్నారా? లేదు, నర్సింగ్ గారు మదర్ ఒక 10 years బ్యాక్ మా దగ్గరే ఉండేవాళ్ళు, తన చనిపోయారు. ఫాదర్ అయితే నర్సింగ్ గారు ఏ ఏజ్ లో చనిపోయారో అప్పుడే ఆ ఏజ్ ఋత్విక్ ఉండేటప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోయారు అనమాట. అంటే యంగ్ ఏజ్ లో చనిపోయారు నర్సింగ్ గారికి కూడా. తనే వాళ్ళ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. నర్సింగ్ గారే యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ హిస్ ఫ్యామిలీ. ఓకే ఓకే. సో మీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత దానికి వచ్చే డబ్బులు Yes, అందరినీ అందరినీ సిస్టర్స్ ని, అందరినీ 4 సిస్టర్స్ ఎంతమంది? 4 sisters 2 brothers. తను ఒక బ్రదర్ చనిపోయారు, ఒకే బ్రదర్ 4 sisters ఉంటారు. వాళ్ళందరినీ హీఈస్ ద కేర్ టేకర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. బాండింగ్ Yeah. అయితే బాగుంది అందరితో. చాలా, అది చాలు. నర్సింగ్ గారికి ఒక ఇది సెల్ఫ్ ఉండాలి అనేది నాకు అంతే. అంతేనా? చాలా సెల్ఫ్ ఉండాలి అనేది చాలా ఇది. బేసిక్లీ ఐ హ్యావ్ వన్ ఎల్డర్ బ్రదర్ అండ్ యంగర్ బ్రదర్. నాకు అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.